తీరుపై ఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈసీ కళ్లు మూసుకుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు పేర్ని నాని. పులివెందులలో ఓటర్లకు దూరంగా పోలింగ్ బూతులు తీసుకెళ్తున్నారన్నారు. పులివెందులలో పోలీసులు టీడీపీకి వంత పాడుతున్నారని, గోడకు చెప్పిన ఒకటే ఈసీకి చెప్పిన ఒకటేనని తమకు అర్థమైంది అన్నారు. ఈసీ అధికారులు, కలెక్టర్, పోలీసులు అంతా కలిసి పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారన్నారు పేర్ని నాని. ప్రశాంతంగా ఉన్న పులివెందులను రక్త చరిత్ర పులివెందులుగా మార్చాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. పులివెందుల పౌరుషానికి అమరావతి పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి అన్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, ప్రచారానికి వెళ్తే దాడి చేశారని ఫైర్ అయ్యారు. మమ్మల్ని హతమార్చేందుకే టీడీపీ గుండాలు ప్రయత్నిస్తున్నారన్నారు. పోలీసులు పచ్చ చొక్కాలేసుకున్నారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి కళ్ళ ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే, ప్రజాస్వామ్యం కాళ్ళు చేతులు కట్టబడుతుంటే, ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి, కళ్ళు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి. నిజంగా వెనకటికి సామెత ఉంది, నిద్రపోయేవాడినైతే లేపచ్చు. ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల తంతుని వారి కళ్ళకి కట్టినట్టు చూపిద్దామని చెప్పని ఇక్కడికి వస్తే, నిజంగా ఎన్నికల కమిషనర్గా కుర్చీలో కూర్చున్నటువంటి మహాత్మురాలు ఆవిడ నిజంగా నిద్రపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా అరిచో తట్టో లేపగలవు, కానీ నిద్ర నటిస్తుంటే చేయగలిగేదే పరిస్థితి ఉంటుంది. నిజంగా ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల విభాగంలో, రాష్ట్ర ఎన్నికల కమిషన్లో కూర్చున్నటువంటి ఈ ఉద్యోగస్తులు, ఈ అధికారులు, ప్రత్యేక కమిషనర్ కానీ మీరు వేరే సీట్లో కూర్చున్నప్పుడు మీరు తప్పులు చేస్తే లేదా మీరు పాపాలు చేస్తే మీరు కళ్ళు మూసుకు కూర్చుంటే ఆ 4 రోజులు ఆ డిపార్ట్మెంట్ చెడిపోద్దేమో, కానీ ఇవాళ మీరు చేసే చర్యల వల్ల, మీరు నిద్ర నటిస్తాం వల్ల ప్రజాస్వామ్యాన్ని ముక్కల ముక్కలుగా నరుకుతుంటే తెలుగుదేశం పార్టీ మీరు కళ్ళు మూసుకుని, ఏమి పట్టనట్టు చెవులు మూసుకుని ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితులు మీరు పట్టనట్టు వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికే నష్టం.